నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మంచు కరిగి నిండిన నదులు, రష్యాను ముంచెత్తిన ఆకస్మిక వరదలు. దొంగ దెబ్బ తీసేందుకు కుట్ర పన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. నా వద్ద ఆధారాలున్నాయి, అన్ని బయట పెడతా. పవన్ కళ్యాణ్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు. మైదుకూరులో షర్మిలకు షాక్. జగనన్న సంక్షేమ పథకాల వివరణ. ఎంఎస్ ధోని దెబ్బకు గ్రౌండ్ లో చెవులు మూసుకున్న ఆండ్రీ రసెల్, వీడియో వైరల్. కాలర్ ఎగరేసేలా దేవర ఉంటుంది, అలాగే మూవీ కాన్సెప్ట్ ని కూడా చెప్పేసిన ఎన్టీఆర్. రష్యాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వేగంగా కరుగుతున్న మంచు యూరప్ లోని అతిపెద్ద నదుల్లో కొన్నింటిని ముంచెత్తింది. దీంతో ఉరల్ పర్వతాల్లో రికార్డు స్థాయిలో నీటి స్థాయిలు పెరిగాయి. నీటి ఉధృతికి మాస్కోకు తూర్పున 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్స్క్ నగరంలోని ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో సమీప గ్రామాలను వరద ముంచెత్తింది. భారీ మొత్తంలో నీరు సమీపంలోని గ్రామాల్లోకి ప్రవేశించింది. సుమారు 10,000కు పైగా ఇళ్లు వరద ముప్పు గురయ్యాయి. సైబీరియా, ఓల్గా, రష్యాలోని మధ్య ప్రాంతాలు కూడా వరదలు సంభవించాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ఆ వేడికి మంచు కరగడంతో ఈ విపత్తు సంభవించినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. సుమారు 39 ప్రాంతాల్లో 10,400 కంటే ఎక్కువ ఇళ్లు వరద ముంపునకు గురైనట్లు వెల్లడించింది. మరోవైపు అప్రమత్తమైన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సొంత ఇలాకాలో ధమాకా మోగించే వ్యూహం రచిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సడన్ గా కుట్ర కుధా చిత్రం అంటూ రగిలిపోయారు. కొడంగల్లో కుట్రలు చేస్తున్నారంటూ, గోతులు తవ్వుతున్నారంటూ ఆయన చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా డీకే అరుణపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డీకే అరుణ పాలమూరుకు ద్రోహం చేశారన్న సీఎం కొడంగల్లో తనను దొంగదెబ్బ తీసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఓడితే కొడంగల్లో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కొడంగల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ కు ద్రోహం చేసి డీకే అరుణ బీజేపీలో చేరారన్నారు. వంశీచంద్ రెడ్డిని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. కొంతమంది నేతలను డీకే అరుణ ప్రలోభాలకు గురిచేస్తున్నారని, మతం పేరుతో కోస్గిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కొడంగల్ను అభివృద్ధి చేస్తున్నందుకు ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. తనను దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే అరుణ పాలమూరుకు, కొడంగల్కు ఏమి చేయలేదని చెప్పారు. కొడంగల్ ప్రాంతం ప్రతిష్టను పెంచాలని, కొడంగల్ అభివృద్ధి ఇదే రకంగా ముందుకు సాగాలంటే వంశీచంద్ రెడ్డికి నియోజకవర్గంలో 50,000 మెజార్టీ ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి కొడంగల్ నాయకత్వం వహిస్తోందని, వంశీచంద్ రెడ్డి గెలిస్తే పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తాడని తెలిపారు. ఆ మధ్యలాన్ని కుక్కలు మొరిగినాయి. నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది, మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా?
మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. జనసేన పార్టీకి ఆ పార్టీ నేత పోతిన మహేష్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. పవన్ ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ పనిచేస్తున్నారు. పార్టీ నిర్మాణం క్యాడర్పై ఏనాడు దృష్టి సారించలేదని పోతినని తెలిపారు. పవన్ సిద్ధాంతాలు అన్ని స్వార్థపూరితం. పవన్ గురించి తెలిసి ఆయన్ని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని అన్నారు. 25 రోజుల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా? 21 సీట్లతో పార్టీకి ప్రజలకి ఏం భవిష్యత్తు ఇవ్వగలరని పోతిన మహేష్ ప్రశ్నించారు. జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం, మా కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఇంకో 20 ఏళ్లు కొనసాగుతుందో లేదో తెలియదు. జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎందుకు సీట్లు కేటాయించలేదని ప్రశ్నించారు. టీడీపీ వారికే ఎందుకు సీట్లు ఇచ్చారు? పార్టీ శ్రేణులకు పవన్ సమాధానం చెప్పాలి. నా వద్ద ఆధారాలున్నాయి, అన్నింటినీ బయట పెడతా. కాపు సామాజిక వర్గంను బలి చేస్తున్నారు. కాపు యువతను మోసం చేయొద్దంటూ మహేష్ సూచించారు. ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. అది మీ చేతుల్లో నుంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది. అట్లాగే ఎవరైనా సరే గెలిచే స్థానాన్ని తీసుకుంటారా, మైనస్లో ఉన్న స్థానాన్ని తీసుకుంటారా? మీరు చెప్పండి. పశ్చిమ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం మీరు సర్వేలు నిర్వహించారు కదా. తెనాలి మైనస్లో ఉందని మీకు తెలుసు కదా. విజయవాడ వెస్ట్ సర్వే మీరే కదా చేశారు, ప్లస్లో ఉందని మీకు తెలుసు కదా. మైనస్లో ఉన్న స్థానాన్ని తీసుకొని ప్లస్లో ఉన్న స్థానాన్ని మీరు ఎందుకు వదులుకున్నారు విజయవాడ వెస్ట్ సీట్ని? నిజంగా యువ రక్తాన్ని ప్రోత్సహించే వాళ్ళు అయితే మీరు తెనాలినే త్యాగం చేయొచ్చుగా, తెనాలి త్యాగం చేయొచ్చుగా. త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకి పనికిరారా? త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకి పనికిరారా? మంగళగిరి స్థానం బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? విజయవాడ వెస్ట్ బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? అంటే త్యాగాలు చేయడానికి బీసీలే కావాలా? ఏ త్యాగాలకి కమ్మ సామాజిక వర్గం పనికిరాదా? రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు అడుగడుగునా నిరసనలే వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలని జనం నిలదీస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిలకు అక్కడి ప్రజలు షాక్ తగిలింది. దువ్వూరులో షర్మిల మాట్లాడుతుండగా జై జగన్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. మాట్లాడేందుకు ఒకరు వేదికపైకి రావాలంటూ షర్మిల ఆహ్వానించారు. ఈ మేరకు మైదుకూరు జేసీఎస్ కన్వీనర్ ఏమిరెడ్డి చంద్రబోల్ రెడ్డి వేదికపైకి వెళ్లారు. సీఎం జగన్ రాష్ట్రానికి ఏం చేశారో, మళ్లీ ఆయనకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలంటూ షర్మిల సవాల్ విసిరారు. షర్మిల సవాల్కు స్పందించిన చంద్ర ఓబుల్ రెడ్డి అదిరిపోయే జవాబిచ్చారు. షర్మిల ఎదుటే సీఎం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి పోసగుచ్చినట్లు వివరించారు. పాదయాత్రలో వైఎస్ జగన్ తమ సమస్యలు విని నేను ఉన్నానని అండగా నిలిచారని తెలిపారు. ఇచ్చిన ప్రతి మాట సీఎం నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా సీఎం జగన్ కు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దీంతో అక్కడున్న ప్రజలంతా మరోసారి జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్క నమస్తే అక్క. జగన్ ఎన్ని ఓడేయాలంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. ఈ సమస్యలు ఏమున్నాయో మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది.
దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారక్క, మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కాదనిలేవే, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మీ మీద మాకైతే అభిమానం ఉందక్క. రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కాదని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన చాలక్క. మీరు కూడా రండి, మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క, అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. అమరుడు సాగర్ ఇలియాస్ సంతోష్ ఆశయ సాధనలో ఉన్నంత వరకు ఆయన బాటలో పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. జోహార్ సంతోష్ అన్న, జోహార్ సాగర్ అన్న, జోహార్ అమరవీరులకు జోహార్లు, అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని అంటూ అంతిమ యాత్ర సాగింది. అమరవీరుడు అన్నే సంతోష్ కు అరుణారుణ జోహార్లు అర్పించిన బంధుమిత్రుల సంఘం దస్తగిరిపల్లి జిల్లాలోని కాటారం మండలం దస్తగిరిపల్లికి చెందిన అన్నే సంతోష్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. సుమారు 25 ఏళ్ల క్రితం పీపుల్స్ వార్ పార్టీలో చేరిన సంతోష్ ఆ పార్టీలో డిప్యూటీ కమాండర్ స్థాయి నుంచి తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సిఆర్సీ సభ్యుడిగా ఎదిగారు. పూర్వ బస్తర్ అటవీ ప్రాంతంలో ఉంటూ మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే శనివారం జరిగిన ఎన్కౌంటర్లో సంతోష్ మృతి చెందిన విషయం తెలియగానే దస్తగిరిపల్లితో పాటు సమీప గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2.5 దశాబ్దాల క్రితం దత్తత తీసుకున్న తల్లిదండ్రులను వదిలి అడవి బాట పట్టిన సంతోష్ మృతదేహాన్ని చూసి బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఛత్తీస్గఢ్లోని ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల్లో మరణించిన సంతోష్ మృతదేహాన్ని బీజాపూర్లో పోలీసులు అతని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆదివారం సాయంత్రం దస్తగిరిపల్లికి చేరుకున్న సంతోష్ మృతదేహానికి స్థానికులు నివాళులర్పించారు. మెదక్ జిల్లా నరసాపూర్ ప్రజలను మభ్యపెట్టి మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలని చూస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నరసాపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో నరసాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయని మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఒక్కని కన్నా ఇప్పించినవా? 100 మందితో తర్వాత చౌరస్తా దగ్గర నీ సులాభం కోసం ధర్నా చేపించి కేసులు పెట్టించి 1000 సర్టిఫికెట్లు ఇచ్చినావు. ఎక్కడని ఇచ్చిన పాపానమైనవా? దాని గురించి అధికారంలో అయినాక అడిగిన పాపానమైనవా? ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 3 నెలల కాలంలో ఎప్పుడన్నా వాళ్ళ గురించి మాట్లాడినవా? తాలూకా అభివృద్ధి గురించి మాట్లాడినవా? మరుమల ప్రాంతాల్లో ఈ రోజు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఎప్పుడన్నా మాట్లాడినవా? ఎంతో మంది రోడ్డెక్కిన మాట్లాడలే. కానీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, హరీష్ రావు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మా మంత్రుల గురించి గాని, మా ప్రభుత్వం గురించి గాని, ఈ ప్రజా పాలన గురించి మాట్లాడితే మీరు ప్రజలను అవమానించినట్టు తర్వాత అందుకోసానికే ముఖ్యంగా ప్రజలను రెచ్చగొట్టి ప్రజల్లో వైషమ్యాలు పెంచే విధంగా చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్న తర్వాత ఈ పార్టీ ఏంటంటే వర్గాల మధ్యలో చిచ్చుపెట్టు అన్ని వర్గాలను విభజిస్తూ తర్వాత వారు పబ్బం గడుకోవడం చేస్తున్నారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతానికి ఏమైనా తీసుకొచ్చిందా? బీజేపీ 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతానికి ఏమైనా తీసుకొచ్చిరా? అందుకోసానికే మేము ధైర్యంగా చెప్తున్నాం, ఒక నిరుపేద బిడ్డగా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టోల్గేట్ విషయంలో అయితేనేమి, ఈ రైతుల సంక్షేమం కోసానికైతేనేమి, ఈ ప్రాంతానికి అభివృద్ధి దిశలో పయనించడానికి అన్న రేవంత్ అన్న నాయకత్వాన
పెద్ద ఎత్తున నేరుగా నమ్మకంగా పనిచేస్తున్న కారు డ్రైవర్ యజమానిని బురిడి కొట్టించి 40 లక్షల నగదు కారుతో పరారయ్యాడు. టీవీ పెళ్లి చేసుకుని కొట్టేసిన నగదుతో బిజినెస్ చేసి సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకుని మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. పెళ్లిపీటలు ఎక్కబోయి ఆ డ్రైవర్ను పోలీసులు కటకటాలోకి నెట్టారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావులు వివరాలు వెల్లడించారు. వాటర్ బాటిల్ తీసుకువచ్చేసరికి డ్రైవర్ కారు కనిపించకపోవడంతో కంగుతిన్న వినయ్ కుమార్ డ్రైవర్ విజేంద్ర సింగ్ నెంబర్కు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారుతో పాటు కారులో ఉన్న 40 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదుతో ప్రత్యేక టీంతో హైదరాబాద్, రాజస్థాన్ రాష్ట్రంలో గాలించారు. రాజస్థాన్లో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా మొదటగా డబ్బులన్నీ ఖర్చయ్యాయని, ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులన్నీ పోగొట్టుకున్నానని బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. విజేంద్ర సింగ్ వద్ద నుండి 20,70,000 నగదు, 11 లక్షల విలువ చేసే స్కార్పియో కారు, ఓనర్ వినయ్ కుమార్ కియా సెల్టోస్ కారుతో పాటు 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. మిగిలిన డబ్బుతో ఇన్ని రోజులు విలాసవంతంగా గడిపినట్లు ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఎస్ఐ, సిఐ, ఏసీపీలను డీసీపీ అభినందించారు. నీలోఫర్ కేఫే దగ్గర ఆగి వాటర్ బాటిల్ కొనుక్కునేందుకు వెళ్ళగానే నా డ్రైవర్ విజేంద్ర సింగ్ నా కారును ఎత్తుకొని వెళ్ళిపోయాడు. దానిలో ఒక 3 లక్షల వరకు ఉండొచ్చు అని చెప్పి రాత్రి 12-1 గంటల వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో పాటుగా దీనిలో చాలా వరకు సీసీటీవీలు, తర్వాత ఇంకా ఇతరత్ర టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్క్ చేస్తే నాకు ఒక 1 మంత్ పైన అఫెండరు మనకు దొరకకుండా తప్పించుకుంటా ఉన్నాడు. అయితే మనం ఒక స్పెషల్ దీనికోసం ఎట్టి పరిస్థితుల్లో డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంగా సిపి సార్ పర్మిషన్ తీసుకొని ఒక సెపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళను టీం ఫామ్ చేసి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ వర్క్ చేయడం జరిగింది. వాడిని డిటెక్ట్ చేయడం, ఎక్కడున్నాడు ఏంటి అనేది మొత్తం ఫైండ్ అవుట్ చేయడంలో సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అతన్ని అఫెండర్ను కస్టడీ తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ 3 lakhs పోయినాయని చెప్పిన మన వినయ్ గుప్తా తెల్లవారు వచ్చి, సార్ అది నిన్న కౌంట్ సరిగా చూసుకోలేదు, దానిలో 40 lakhs ఉన్నాయి సార్ అని చెప్పి మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అయితే ఈ 40 lakhs అనేసరికి మనం కొద్దిగా ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పేసి గట్టిగా టీం ఫామ్ చేసి వర్క్ చేస్తే మనకు ఈ విజేందర్ సింగ్ దొరకడం జరిగింది. తెలుగువారి నూతన ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ జిల్లాలు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రోధినామ సంవత్సరానికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుదామని పేర్కొన్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడిలోని తీపి, చేదు మాదిరిగానే కష్టం, సుఖం అనేవి జీవితంలో సహజమని తెలిపారు. కొత్త తెలుగు సంవత్సరంలో అంతా శాంతంగా సాగాలని, ప్రజలందరికీ మంచి జరగాలని, అంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజలతో అందరూ ఉగాదిని ఆనందంగా జరుపుకోవాలని కోరారు. పరామర్శలకు వచ్చినప్పుడు నా ఈ భూమి ఎట్ల ఇబ్బంది ఉందన్నా, అట్ల ఇబ్బంది ఉందన్నా అని చాలా మంది రైతులు ఏడున్న నా కుటుంబ సభ్యులు ఆ రోజు కూడా నా నోటీసుకు తీసుకొచ్చారు. నిన్న నేను ఖమ్మం క్యాంప్ ఆఫీసులో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ముఖ్యులు వచ్చారు, ఒక 30-35 మంది ఇదే సమస్య మీద. ఈ సమస్య ఎలా పరిష్కారం చేయాలి అనే దాని మీద ఒక 2 నిమిషాలు ఆలోచించి ఇది యాక్చువల్గా రైల్వే సెక్టార్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద ఉన్న హక్కు ఏంటి, ఆ హక్కుల్లో మనం ఏది పోరాటం చేసి తెచ్చుకోవచ్చు అనే దాని గురించి అసలు ఈ కన్సర్న్ సెక్రటరీ ఎవరు, ఏంటి, ఏం చూస్తున్నారు అని విశ్లేషించాను. R&B సెక్రటరీ గారే, రైల్వే లైన్ సెక్రటరీ కూడా ఆయనే, శ్రీనివాసరాజు గారు అని ఉంటాడు హైదరాబాద్లో. R&B సెక్రటరీ, రైల్వే సెక్రటరీ కూడా అతనే. అతను చెప్పింది ఏంటంటే వీటి మీద అతనికి కూడా కొంత అవగాహన ఉంది. లైన్లు సర్వే చేస్తున్నారు, ఇలా ఒకే ప్రాంతంలో 2 లైన్లు 3 లైన్లు ఒకే కాన్స్టిట్యున్సీలో పోవటం వలన రైతన్నలకు చాలా నష్టం జరుగుతుంది. విలువైన భూములు ఈ భూములన్నీ, ఈ విలువైన భూముల్లో
మనం ఇచ్చే కాంపెన్సేషన్ అరాకొరా ఇస్తే రైతులు నష్టపోతారు. దీన్ని ఏ రకంగా చేస్తే మనం మాట్లాడేది లాజిక్గా ఉండాలి. లాజిక్గా ఉండాలంటే ఈ లైన్ ఇటేసిన దానికంటే ఇటేస్తే దగ్గర, ప్రభుత్వానికి డబ్బు ఖర్చు తక్కువ అవుతుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామంలో స్థానిక హరిజన ఇందిర కాలనీలో దాసరి సత్యబాబు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి నాయకులు ఉమ్మడి వెంకట్రావు సమక్షంలో సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీని వీడిన కార్యకర్తలను జాతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పి సత్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కాకినాడ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు దేశం సుభిక్షంగా ఉంది అంటే అది దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ కొనియాడారు. వార్డులో అలాగే 95వ బూత్ అసెంబ్లీకి సంబంధించి 95వ బూత్ లో పెద్ద సంఖ్యలో మా ఉమ్మడి వెంకట్రావు గారి సమక్షంలో కాంగ్రెస్ నుంచి నాయకులు కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతము, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గురించి కూడా వారందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే రాబోయే ఎలక్షన్లో ఈ అలయన్స్ లో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది కనుక వారికి ఓటు వేయవలసిందిగా కోరడం జరిగింది. అదే విధంగా లోక్సభకి సంబంధించి రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకి రాజకీయ సమాధి చేస్తారని కూటమి అభ్యర్థులైన ఎచ్చర్ల బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం పార్లమెంటు తెదేపా అభ్యర్థి కులిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయం, త్రాగునీరు, సాగునీటి సరఫరా, నిరుద్యోగ సమస్యల పరంగా ఈ 5 ఏళ్లలో ఎన్నో సమస్యలు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వ పాలకులు మాత్రం ఆర్థిక వనరులను అడ్డుగోలుగా తవ్వి అవినీతి సొమ్ముగా దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతం కావాలి, అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి అధికారులకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము ప్రజాసేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చామని, కూటమి అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం మాకు దక్కిందని, అందువలన ఎచ్చర్ల బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావుకు కమలం గుర్తుపై, విజయనగరం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. 4 మండలాలు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పత్రికా సమావేశానికి చేసినటువంటి పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజుతో మా మండల వారీగా, అసెంబ్లీ వారీగా జరగవలసినటువంటి సమన్వయ కమిటీలన్నీ పూర్తి చేసుకున్నాం. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం 3 పార్టీల నాయకులు, కార్యకర్తలతో 4 మండలాల్లో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఈరోజు ఇక్కడ మన అసెంబ్లీ కార్యాలయంలో 4 నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశాలన్నీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలందరూ చేయవలసిన పనిని విభజన చేసుకొని ముందుకెళ్ళటానికి, అందరం సమీక్షగా వెళ్ళటానికి నిర్ణయించుకొని పార్టీల ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. అన్ని మండలాల్లో, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నారు. ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సీఎస్కే ఆల్రౌండర్ జడేజా మాయాజాలంతో కోల్కతా జట్టు ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 137 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు 17.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 141 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో కోల్కతా బ్యాటర్లను జడేజా తన బౌలింగ్ మాయాజాలంతో దెబ్బతీశాడు.
4 ఓవర్లు వేసిన జడేజా కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. இந்த தல தரிசனத்துக்கு தான் ஒவ்வொரு மஞ்சள் பாய்ஸ் ஃபேனும் சேப்பாக்கு இன்னைக்கு வந்திருக்காங்க. அந்த சிங்க நடைய போட்டு உள்ள களத்துல இறங்குறாரு போர்க்கண்ட சிங்கம். ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ నెలలోనే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో అక్టోబర్కి పోస్ట్ పోన్ అయింది. దీంతో ఫ్యాన్స్ కొంచెం నిరుత్సాహపడ్డారు. ఇక డీలా పడిన ఫ్యాన్స్ లో ఉత్సాహం కలిగించేలా ఎన్టీఆర్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేడు హైదరాబాద్ లో జరిగిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ దేవర గురించి మాట్లాడుతూ ఈ సినిమా అంతా భయం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. సినిమాలో ఎక్కువ శాతం భయం గురించే మాట్లాడుతూ ఉంటాము. అలాగే మీరు ఓవర్ అయిందని అనుకోకపోతే సినిమా గురించి ఒక చిన్న మాట చెబుతాను. దేవర సినిమా రావడం కొంచెం లేట్ అయినా కాలర్ ఎగరేసేలా ఉంటుంది. అందుకోసం మేము ఎంతో కష్టపడుతున్నామంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ కామెంట్స్ తో అభిమానులు భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా దేవర ఫస్ట్ పార్ట్ ని దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ సినిమా విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటూ ప్రతిష్టాత్మకంగా మూవీని రూపొందిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచు కరిగి నిండిన నదులు, రష్యాను ముంచెత్తిన ఆకస్మిక వరదలు. దొంగ దెబ్బ తీసేందుకు కుట్ర పన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. నా వద్ద ఆధారాలున్నాయి, అన్ని బయట పెడతా. పవన్ కళ్యాణ్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు. మైదుకూరులో షర్మిలకు షాక్. జగనన్న సంక్షేమ పథకాల వివరణ. ఎంఎస్ ధోని దెబ్బకు గ్రౌండ్ లో చెవులు మూసుకున్న ఆండ్రీ రసెల్. వీడియో వైరల్. కాలర్ ఎగరేసేలా దేవర ఉంటుంది. అలాగే మూవీ కాన్సెప్ట్ ని కూడా చెప్పేసిన ఎన్టీఆర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.